ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మరింత ఆసక్తిగా కనబరుస్తున్నాయి. ఎవరికి టికెట్లు దక్కుతాయా, ఎవరికి షాకులు తగులుతాయా అన్న టెన్షన్ ఒకవైపైతే, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారనేదే ఇప్పుడు అసలైన ఆట. అయితే చంద్రబాబు మాత్రం టికెట్ల ప్రకటనలో మాత్రం జగన్ కంటే ఒక అడుగు వెనకే ఉన్నారని అంటున్నారు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఇందుకు కారణం పొత్తులే కారణం. కానీ టీడీపీకి కంచుకోటైన కొన్ని నియోజకవర్గాలకు అసలు ఇన్ఛార్జీలే లేరంటే నవ్విపోతారు. అయితే ఇప్పుడిప్పుడే చంద్రబాబు నిదానంగా కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. అయితే వీళ్లే అభ్యర్థులు అనుకుంటే పొరపాటే. లాస్ట్ మినిట్లో కూడా చంద్రబాబు అభ్యర్థులను మార్చగలరు. ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని నియమించారు. తాజాగా మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమిస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా సొంగ రోషన్ కుమార్ను నియమిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత కూడా టికెట్ రేసులో ఉన్నారు. అంటే ఆమెను తప్పించి ఆమె స్థానంలో రోషన్ కుమార్ను నియమించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆమె 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా ఎన్నికయ్యారు. టికెట్ రేసులో మరో 2 పేర్లు కూడా వినిపించాయి. అనిల్ బొమ్మాజీ, ఆకుమర్తి రామారావు. అయితే అనిల్, రోషన్లలో ఒకరికి టికెట్ ఖాయమని నియోజకవర్గంలో చర్చ జరిగింది. అలాగే 2 నేతలు కలిసి ఎవరికి టికెట్ దక్కినా గెలుపు కోసం పనిచేయాలని చర్చించుకున్నారు. చివరికి ఎన్ఆర్ఐ రోషన్ కుమార్ కు చింతలపూడి టికెట్ దక్కింది. మరి పీతల సుజాత నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.